వరి సాగులో కలుపుని ఎవరైనా ఇదొక పెద్ద లొల్లైపోయింది. ఒక రైతు అంటాడు ఈ టెక్నిక్ నాకు బ్రహ్మాండంగా పనిచేసింది అంటాడు. ఇంకో రైతేమో ఈ టెక్నికల్ అసలు నాకు పనిచేయలే వరస్ట్ ప్రొడక్ట్ అని చెప్తాడు. ఇక్కడ రైతు గమనించాల్సింది ఒకటే. రైతు చేసేటువంటి పొరపాటు కూడా ఇదే. ఒక రైతుకు ఒక ప్రొడక్ట్ ఫేవరెట్‌గా పెట్టుకుంటాడు. ఇక ఖరీఫ్‌లో అదే, రబీలో అల్లో మళ్ళీ ఖరీఫ్‌లో అదే, రబీలో అదే రిపీటెడ్‌గా ఒకే రకానికి ఒకే గ్రూప్ చెందినటువంటి కలుపు మందును తిప్పి 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 దాన్ని స్ప్రే చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఏమైతది? ఆ కలుపుకు రెసిస్టెన్సీ వస్తది. కాబట్టి రైతులు అలా చేయకూడదు. ఈ రోజులలో కొన్ని రకాలటువంటి ప్రొడక్ట్స్ పనిచేయకపోవడానికి కారణం ఇదే. బిస్బెర్బాక్సోడిన్ కావచ్చు, పెనాక్సిలిన్ కావచ్చు, ఇవన్నీ కూడా రెసిస్టెన్సీ వస్తున్నాయి. సో, రైతులు చేయాల్సిందేందంటే రకరకాల గ్రూప్‌కి చెందినటువంటి రకరకాల టెక్నికల్ మందును ఏదైతే ఏ గడ్డి మీద పనిచేస్తదో ఆ టెక్నికల్‌ను మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే పంట కలుపు మీద రెసిస్టెన్సీ అనేది రాదు. రకరకాల గ్రూప్‌కి సంబంధించినటువంటి టెక్నికల్ ఏంటి, తర్వాత ఏ టెక్నికల్ కలిగినటువంటి మందులు ఏ గడ్డి జాతి మీద పనిచేస్తాయి, అసలు మన పొలంలో ఉన్నటువంటి గడ్డి జాతులేంటి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని రైతు దానికి అనుగుణంగా మనము ఈ కలుపు మందులనేది స్ప్రే చేసుకోవాలి. దానివల్ల మాత్రమే మన పంటలో కలుపు నివారించబడుతది 100%. ఒకటే గుర్తుంచుకోండి. మీకు తెలిసిన మందు, మీకు ఇష్టమైన మందు పదే పదే స్ప్రే చేయడం కాదు. రకరకాల గ్రూప్‌కి చెందినటువంటి కలుపు మందు మార్చి మార్చి సీజన్ వైస్‌గా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రెసిస్టెన్సీ నుంచి మన పంటలో ఉన్నటువంటి కలుపు జాతులను తప్పించినట్టు అవుతది. అలాగే 100% కలుపు నివారించుకున్నట్లు అయితది. సో, ఆ గ్రూప్స్ ఏంటి, ఆ టెక్నికల్స్ ఏంటి, ఏ కలుపు మందు దేని మీద పనిచేస్తది అనే విషయం మన నెక్స్ట్ వీడియోలో ఫర్దర్‌గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.